హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మణ్ని. ప్రజెంట్ ఇప్పుడైతే నేను నేషనల్ హైవే 42 మీద అయితే ఉన్నాను. ఈ నేషనల్ హైవే 42 ఎక్కడి నుండి మొదలై ఎక్కడి వరకు ఎండ్ అవుతుందని అంటే బళ్ళారిలో స్టార్ట్ అయ్యి పలమనేరుకి అంటే టువర్డ్స్ చిత్తూరు వెళ్ళే వరకు ఈ రోడ్ అయితే మనకి ఆల్మోస్ట్ ఇలా నాలుగు వరుసల రహదారులు అయితే రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది టోటల్ 326 కిలోమీటర్స్ రహదారి. సో మనకి ఇందులో బళ్ళారి నుండి అనంతపురం వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ అనంతపురం బార్డర్ నుండి మనకు ఆంధ్ర స్టార్టింగ్ నుండి అనంతపురం నుండి కూడా ఇలాంటి హైవేని అయితే మనం చూడగలము. సో కర్ణాటక బార్డర్ నుండి బళ్ళారి వరకు ఒక 30 to 40 కిలోమీటర్స్లో రోడ్ అయితే వర్క్ అయితే ప్రాపర్గా జరగలేదు. బట్ ఈ నేషనల్ హైవే 42లో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవుతుందో ఆంధ్రప్రదేశ్లో ఎండ్ అవుతుంది, అక్కడ మనకి రోడ్ అయితే ఇలా 4 వే అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ బత్తలపల్లి నుండి కదిరికి కూడా ఇప్పుడు జరుగుతోంది. 90% అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని చోట్ల బ్రిడ్జ్ వర్క్ అయితే ఇంకా కొద్దిగా ప్యాచ్ వర్క్ జరుగుతోంది. అది కాకోకుండా మదనపల్లి నుండి పలమనేరుకు డైరెక్ట్ ఇలా 4 వే కూడా నేషనల్ అథారిటీ ఆఫ్ హైవే రోడ్డు వర్క్ అయితే కంప్లీట్ అయితే చేశారు. మనకి ఇక్కడ 3 టోల్ ప్లాజాలు కూడా వస్తాయి. 1 అనంతపురం, 2 బత్తలపల్లి, 3 కదిరి దాటిన తర్వాత పలమనేరు దగ్గర ఒకటి ఉందని అంటున్నారు. సో మొత్తం 4 టోల్ ప్లాజాలు ఈ హైవేలో 326 కిలోమీటర్లకు గాను 4 టోల్ ప్లాజాలు ఉంటాయి. అలాగే 326 కిలోమీటర్లలో 300 కిలోమీటర్లు ఆల్మోస్ట్ హైవేనే మనకైతే మ్యాక్సిమం ఉంటుంది. ఎక్కడ కూడా మనం రోడ్డు కన్స్ట్రక్షన్ జరగలేదేమో అని భయపడే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే నేను ప్లే చేస్తున్నాను. సో మదనపల్లికి నేను రెగ్యులర్గా వెళ్తుంటాను. అక్కడైతే నేను రెగ్యులర్గా వెళ్ళినప్పుడు అనిపించింది అయితే ఎక్కడ కూడా ఆల్మోస్ట్ 90% అయితే వర్క్ అయితే కంప్లీట్గానే ఉంది. ఎంత బాగుంది అని అంటే రోడ్డు అంత బాగుంది. ఎక్కడే కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ లేకపోతే ప్యాచెస్ కానీ లేకపోతే గుంతలు కానీ అలాంటి ఇబ్బందులు అయితే ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడైతే లేవు అని అయితే గట్టిగా నేనైతే చెప్పగలను. సో ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని అలాగే పేజ్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.